అందరికీ నమస్కారం. ఎప్పుడూ చేసే గారెలు కాకుండా ఇలా ఒకసారి తోటకూరతో గారెలు చేసి చూడండి. ఆకుకూరలు అంటే తినని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ కోసం ముందుగా ఒక బౌల్లో 1 కప్పు మినపప్పు తీసుకొని బాగా వాష్ చేయాలి. ఇందులో 2 నుంచి 3 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకొని 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న పప్పుని కొద్దిగా తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని అవసరమైతేనే 2 టేబుల్ స్పూన్ల వాటర్ యాడ్ చేసుకొని పిండిని మెత్తగా రుబ్బుకోవాలి. పిండిని మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా మీడియం కన్సిస్టెన్సీలోకి రుబ్బుకోవాలి. పిండిని గట్టిగా రుబ్బుకుంటే గారెలు చాలా గట్టిగా ఉంటాయి. ఇలా మీడియం కన్సిస్టెన్సీలో ఉంటే గారెలు చాలా సాఫ్ట్గా ఉండి చల్లారిన తర్వాత కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇందులో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తోటకూర 1 కప్పు, అరకప్పు కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి. మనం ముందుగానే ఉప్పు వేసి మిక్సీ చేసుకున్నాం కాబట్టి ఇంకా ఉప్పు యాడ్ చేయక్కర్లేదు. ఇలా కలుపుకున్న తర్వాత చేతులు కొద్దిగా తడి చేసుకొని పిండి ముద్దను ఇలాగా గారెలాగా ఒత్తుకొని మధ్యలో హోల్ పెట్టుకొని వేసుకోవాలి. ఇలా అయినా వేసుకోవచ్చు. ఇలా కష్టం అనిపిస్తే ఒక కవర్కి కొద్దిగా తడి చేసుకుని పిండి ముద్దను తీసి రౌండ్గా ఒత్తుకొని మధ్యలో హోల్ పెట్టి ఆయిల్లో వేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ చేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని అప్పుడు గారెలను వేసుకోవాలి. గారెలన్నీ వేసుకున్న తర్వాత అప్పుడు మంటను హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని గారెల కలర్ మారి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బబుల్స్ రావడం తగ్గిపోయిన తర్వాత గారెలన్నిటిని తీసి టిష్యూ ఉన్న ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడం. ఎంతో హెల్తీ అండ్ టేస్టీగా ఉండే ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.